అమ్మాయి రియాక్షన్ వీడియోస్ మన ఛానల్లో అయితే అండి కోర్ట్ మూవీ పెడుతున్నాం కదా. సో ఇదైతే అండి సెకండ్ పార్ట్. ముందటి పార్ట్లో అయితే అండి సాయి కుమార్ గారు లాయర్ అసిస్టెంట్ తేజ గారు అనమాట అండి. ఆయన నాకేం కేసులు ఇవ్వట్లేదు, నాకు కూడా కేసులు ఇస్తే నేను వాదిస్తాను అనేసి ఈయనైతే ఆశపడుతున్నారండి. కాకపోతే ఆయన ఒక టఫ్ క్వశ్చన్ అయితే ఇచ్చారు. ఆ క్వశ్చన్కి అలా ఇలా ఆయన చెప్తున్నారు ఆన్సర్స్, కానీ కరెక్ట్ కావడం లేదు. ఆయన అయితే చెప్తానికైతే ట్రై చేస్తున్నారండి. ట్రై చేస్తే బహుశా ఇస్తారేమో అనుకుంటున్నాను నేనైతేని. సో చూడాలండి. ఇంతకీ వైజాగ్ నుంచి ఒక కేసు గురించి వచ్చారు కదండి, వాళ్ళు మాట్లాడితే ఈయనైతే కుదరదన్నట్టు చెప్పారు. చూడాలండి ఏం జరుగుతుంది సార్ నుంచి. నాతో పాటు మీరు కూడా చూడాలనుకుంటున్నారా? అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అది ఆన్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుందండి. అలాగే ఏది మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నానండి ఇదే విషయం. మీరు మధ్యలో చూస్తే మాత్రం అర్థం కాదండి. ఏ సినిమా అయినా సరే ఫస్ట్ నుంచి కూడా చూస్తేనే అర్థమవుతుంది మీకు పార్ట్స్ అన్నీ కూడా. సో ఫస్ట్ నుంచి అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. లెట్స్ కంటిన్యూ ది వీడియో. ఇప్పుడు ఈ అబ్బాయిని అనమాట అండి జైల్లో పెట్టారు. ఇక చూడాలని స్టోరీ ఏంటన్నది మనం కూడా. వీళ్ళ నాన్నగారు అనమాట అండి. చూసావాడు ఆ ఎంటర్ ఏదో త్వరగా పాస్ అయితే డిగ్రీ చదివిద్దామని మనం అనుకుంటుంటే రోజు రోజుకి కొత్త అలవాట్లు నేర్చుకుని చాలా గొప్పగా తయారవుతున్నాడు వీడు. ఎప్పుడు చూడు ఆ ఇంటర్నెట్ దగ్గర పడి ఉండడమే. ఆ ఎదవలతో తిరిగి తయారవుతున్నాడు. అయినా రెడ్డిగా అనాలే, వీళ్ళతో తిరగడానికి ఆడికి బుద్ధి ఉండాలి. ఊరుకున్నానా? న్యూ ఇయర్ రోజు కూడా పొద్దు పొద్దున ఏంటి నా పనేది నేను చేసుకున్నాను, డబ్బులేదు నేను సంపాదించుకున్నావు కదా. గొప్ప పనిలేరా, ఏం పనులు చేసేవి? రే రోజు పనికి వెళ్తున్నా అనడానికి ఆఫీస్కి వెళ్తున్నా అనడానికి చాలా తేడా ఉందిరా. అయినా చదువుకోకుండా ఈ ఊరు పనులు చేసుకుంటే అన్నారా? నా పన్నే ఉన్నది నాన్న. కార్పొరేట్ బ్రాంచ్కి సెకండ్ ఇయర్ వర్క్ చేస్తాం మేము. బ్రాండ్ ప్రమోషన్ అంటారు దీన్ని. అయినా నా బట్టలు నేనే కొనుక్కున్నా, నా బండి ఫైనాన్స్ కూడా నేనే కట్టుకున్నావు కదా. నేను నిన్నేం అడగనప్పుడు నువ్వెందుకు నన్ను చదువుకో. రే నా బతికలుగో కూలి బతికే. దీన్ని ఎంత చదివించినా మన ఇంట్లో ఉండదు. పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్ళిపోద్ది. ఇంట్లో చదువుకున్నోడు లేకపోతే ఇల్లు ఎప్పటికీ ఇలాగే ఉండిపోతురా. చదువుకున్నాడే గొప్పడు అవుతాడు అనేది అబద్ధం నాన్న. సూర్యనారాయణ ఏం చదువుకున్నాడు, ఎంత సంపాదించలేదా? నిన్ను బాగు చేయాలనుకోవడం నా బుద్ధి తక్కువ. అమ్మా వెళ్ళొస్తా, జాగ్రత్త. ఏమ్మా మీ ఆయనకు పండగ పబ్బం ఏముండదా? ఎప్పుడు చూడు నన్నే. బాబు నా కొడుకు ఏం చేసినా తప్పు కాదు, నా మొగుడు ఏం చేసినా తప్పు కాదు. మీరు చూసుకోండి. అలాగేలే. ఇక్కడ షాంపూ ప్యాకెట్ ఇస్త్రీ చేస్తారండి. మీ ఆయనకు నన్ను అన్నాన్ని మాట్లాడుంటాయి కానీ షాంపూ ప్యాకెట్లు మాత్రం ఉండవు ఇంట్లో. పోయి తెచ్చుకోపోరా. షాంపూ ప్యాకెట్లు ఇవా అంకుల్? గ్రీటింగ్ కార్డ్స్ ఇవే ఉన్నాయా? అవే ఉన్నాయమ్మా. హ్యాపీ న్యూ ఇయర్ రా. హ్యాపీ న్యూ ఇయర్ రా. ఇప్పుడు క్యాలెండర్లు మారుతాయి, క్యారెక్టర్లు ఏం మారిపోవు కదా. నిజమేండి, లేదురా నేను చెప్పింది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు పెట్టుకో. దేనేనా హీరో? ఎవడేవాడు? ఇందాక షాప్ దగ్గర కూడా ఎక్స్ట్రా చేస్తున్నాడు. ఎవరే? చందన్నయ్య. అన్నయ్య ఎక్స్ట్రా చేస్తున్నాడు. అంత క్లోజా? అంటే ఉంటాడు కదా చందన్నయ్య చేస్తుంటాడు. ఓ వాడి నెంబర్ ఉందా నీ దగ్గర? ఏది ఒకసారి ఇవ్వు. ఎందుకు? ఇవ్వవే. వద్దే, ఇవ్వమంటున్నాను కదా. ఫోను స్నానం చేద్దామంటే ఫోను. హ్యాపీ న్యూ ఇయర్ చెప్తే తిరిగి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పకుండా ఆ ఎదవలు ఎందుకురా నీకు? ఎవతువే నువ్వు? ఎక్స్పోజింగ్ ఏంట్రా? షర్ట్ వేసుకునే అలవాటు లేదేంట్రా నీకు? ఇదేమైనా డిగ్రోషన్ మోడల్ అనుకుంటున్నావా? నువ్వు షర్ట్ వేసుకో, ఏదో పంచులు తర్వాత అమ్మో. చేసింది మా ఫ్రెండ్ అని అన్నయ్యకి తెలిస్తే
ఎలా తెలుస్తుంది? నువ్వు చెప్తావా? నేను ఏమే మీరు చెప్తారా? చెప్పటం లేదే. మరి ఎందుకే? ఆ, నీకేమే మీ ఇల్లు ఎక్కడో 35 కిలోమీటర్లు అవతల, నేను ఉండేది పక్కనేగా. ఏమైనా అయితే నాకే 5 కిలోమీటర్లు. ఏం అవ్వలేవే. పోవే. హ్యాపీ బర్త్డే. ఉండవే సరిగ్గా. ఓ ఈ పాపదా. వంటలు చేస్తున్నారు. కూల్ డ్రింక్ తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టావా? వావ్, ఏం కూల్ డ్రింకులు తెప్పిస్తున్నారా? చాలా పెద్ద ఫ్యామిలీలా ఉందండి. తెప్పించు. రేయ్ మిరిండా థమ్స్ అప్. పట్రా. నా కూతురు వెరీ మీ ఆయన సంబరైపు అయిపోయింది అక్క. ఉండేది 4 వీధులు అవతల. ఆయన ఇంటికి వస్తానంటే ఆడవిడి. అవును. రోజు ఆయన దగ్గరే పని చేస్తాను కదా. ఓ, ఇక్కడ కూడా ఆయన కోసం పని 4 వీధులు అవుతారు. ఓ అబ్బా, రాబా బా శివాజీ గారు. వెళ్ళిపోయింది బా. రాహులుడు ఏడు మాయా ఏడు సంగతిలో ఏముంది అల్లుడు నువ్వే చెప్పాలి. ఆ చిట్టు పొలం పంచాయితీ ఏమైంది? అదే అది ఇంకా తేలేదు మాయా. అది మన వాళ్ళకి చెప్పా. అక్కడ నల్లకోట్లు కాగి బట్టలు వేసుకుని బోల్డ్ అని సెటప్ ఉంది. అది మన కోసమే. మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, ఎస్ఐతో నేను మాట్లాడని చెప్పా. మన దాములేడు లాయరు ఆడిని చెప్పి అవసరం అయితే. అయ్యయ్యో ఇంత చిన్న గొడవకి కోర్టు వరకు ఎందుకు అల్లుడు? నీకేడు మాయా. ఆ రోజుల్లో అరుగుల మీద కూర్చొని నీ ఇష్టం వచ్చినట్టు పెద్దరాళ్ళ తీర్పులు ఇచ్చేసావు. ఈ రోజుల్లో అలా కుదరదు. కోర్టులు పోలీస్ స్టేషన్లు అంటేనే పనులు అవుతున్నాయి. సరేలే కానీ అవన్నీ నేను చూసుకుంటా. కానీ ఇంతకే జనవరి 1 రోజు పుట్టిందండి మనవరాలు. బర్త్డే పాప ఎక్కడరా అది? జనవరి 1. రండి. ఏమైంది? వావ్, బర్త్డే సెలబ్రేషన్ అనమాట అండి. ఏంటి ఈయన అసలు దూరంగానే ఉన్నారు. సీరియస్. మటన్ వేసుకో బా. మటన్ వేసుకోవాలి. మటన్ ఏంటి బా? బుద్ధి లేని గాడిద. ఏమైందని నన్ను అడుగుతావేంటి? ఎదిగే పిల్లక బట్టలంటే ఆ బట్టలకు చేతులేవి. ఓ ఆ అవును. బట్టలు చూసి రేపు పొద్దున్న నా ఇద్దరు కూతుర్లు అలాంటి బట్టలు కొనమని అడిగితే కొనమంటావా? కరెక్ట్ అండి. ఆడపిల్లలు వేసుకునే బట్టలే మన ఇంటి పరువు. వాళ్ళు ఎంత పద్ధతిగా ఉంటే మన పరువు అవును. అంత పెరుగుతుంది. కన్న కూతురికి బట్టలు కొంట చేత కదా కానీ మళ్ళీ మటన్ వేసుకో బావా అంట. మటన్ వేసుకో తెలీదు. చాలా సీరియస్ అయిపోయింది. నీకేమైంది? ఆడాళ్ళు అడగాలి కదా ఏంటో బట్టలనే. ఇంకా బెల్లం కొట్టిరా చూద్దారంటే ఫస్ట్ ఆ డ్రెస్ మార్చండి. చాలా కేకలేస్తున్నారు. అమ్మో, స్పీడ్గా మార్చేసి తీసుకొచ్చేస్తున్నారండి. పెంచడం అంటే సో నైస్. ఇదైతే బాగుందండి. జాగ్రత్త. అవును. ఇప్పుడే మటన్ ఏమా ఇది అవుతూ పొద్దున ఫోన్ చేసి ఎక్స్ట్రా చేసిందిరా. దీని సంగతి ఏంటో చూద్దాం ఉండు. అమ్మో, ఈయన కానీ లిఫ్ట్ చేస్తారేంటి ఫోను? ఆల్రెడీ ఇప్పుడు అయ్యింది డోసు. అమ్మడి అమ్మ కట్ చేసిందేంట్రా? కట్ చేస్తారు. కస్టమర్కి కుదిరే ఇది. మళ్ళీ చేద్దాం. మళ్ళీ చేసేస్తున్నారు ఫోను. ఒడి అమ్మ మళ్ళీ కట్ చేసిందిరా. మళ్ళీ కస్టమర్ కేర్. ఆయనకేంటో. సో చూసారు కదండి, నేనైతే ఇక్కడితో అయితే పార్ట్ అయితే ఆపుదనుకుంటున్నాను. బర్త్డే పార్టీలో అయితే ఈయనైతే చాలా గట్టిగానే వార్నింగ్ అయితే ఇచ్చారండి. బట్టల్లోనే పరువు ఉంది అనేసి అన్నారు.
ఆడపిల్లకైతే నిజంగానే మనం అదైతే చెప్పాలి ఖచ్చితంగానే. సో చాలా బాగా చూపించారండి ఇదైతేని సీన్ ఇందులో. అలాగే ఫోన్ వస్తుందండి, ఆ ఫోను శివాజీ గారు లిఫ్ట్ చేస్తారా ఏంటి, ఆయనకు అనుమానం వస్తుంది ఎవరు ఇన్నిసార్లు చేస్తున్నారని ఫోను. నిజానికైతే ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే అన్నిసార్లు చేయరు కదా. సో అందుకనేసి ఈయనకి ఒకవేళ ఏమైనా ప్రేమిస్తుందనే డౌట్ వస్తుంది ఏంటి, నాకైతే అర్థం కాలేదు. మీకు ఏమైనా అర్థమైందా లేదా అన్నదైతే కామెంట్లో చెప్పడం అయితే మర్చిపోవద్దండి అసలు అని. ఇంతగా మర్చిపోయానండి, తను ఫోన్ చేసింది కదా, ఆ అబ్బాయి ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. ఇంతగా శివాజీ గారు లిఫ్ట్ చేస్తారా, లిఫ్ట్ చేస్తే తెలిసిపోతుందా ఏంటి అంటే ఆల్రెడీ గౌన్ గురించి తిట్టారు. సో అబ్బాయి అంటే ఇంకా మొత్తానికి ఇంకా గొడవ కింద ఉంటుందో ఏంటో మరి. నాతో పాటు మీరు కూడా చూడాలనుకుంటున్నారా నెక్స్ట్ పార్ట్ అయితే, అలా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. సో ఏది మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.